నమస్తే, మీరు చూస్తున్న న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. నేడు కేంద్రీయ కేబినెట్ సమావేశం జరగనుంది. నేడు ఉదయం 11 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రీయ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వచ్చే ఏడాది ఎలక్షన్స్ జరగబోయే అస్సాం, తమిళనాడు మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో రైతులు మరియు ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరగనున్నాయి. అలాగే వ్యవసాయంకు సంబంధించిన కొన్ని ప్రధాన విషయాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజకీయ మరియు ఆర్థిక దృష్ట్యా ఈ కేబినెట్ భేటీ చాలా ప్రాధాన్యం సంపాదించుకుంది. జనవరి 2 నుంచి పట్టాదారు పాస్బుక్లు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9 వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాస్బుక్లను రైతులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పాస్బుక్లలో ఏదైనా తప్పులు గుర్తిస్తే వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఊరూరు రెవెన్యూ గ్రామ సభల ద్వారా ఈ పంపిణీ జరగబోతుంది. ఈ మధ్య జరిగిన కలెక్టర్స్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఈ తేదీలను ఖరారు చేశారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల భూమికి సంబంధించిన రికార్డులు స్పష్టంగా, సులువుగా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది. హిందూ దేవతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని యూట్యూబర్ అన్వేష్, నా అన్వేషణ అన్వేష్ పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియో రిలీజ్ చేశాడని దానవైగూడెం గ్రామంకి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది మాత్రమే కాదు, ముందుగానే వైజాగ్ లో కూడా అన్వేష్ పై ఒక కేసు నమోదు అయిన విషయం తెలిసింది. అలాగే ద్రౌపదిని ఉద్దేశించి రేప్ అని పోస్ట్ చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్వేష్ చేసే ఇలాంటి పోస్టులు మరియు వీడియోలపై సమాజంలో ఆగ్రహం పెరుగుతుంది. పోలీసులు ఈ కేసుపై పూర్తి విచారణ చేయనున్నారని తెలిపారు. దేవుడి దగ్గర విఐపీలు ఉంటారా? ముక్కోటి ఏకాదశి రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి విఐపీలట క్యూలు కట్టారు. లెక్కలేనంత మంది వెళ్లారు. ఒక్క తిరుమల ఆలయంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా విఐపీలు తమ ప్రభావం చూపించారు. ఎవరి స్థాయికి వారు దేవుడి దగ్గర విఐపీతనం చూపించి సామాన్యులంతా లైన్ లో వస్తుంటే వాళ్ళు మాత్రం అందరినీ దాటుకొని విఐపీ లాగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చారు. తాము విఐపీలమని వారు అనుకోవచ్చు, కానీ దేవుడికి కాదు. ఇంతమంది భక్తులను అన్యాయంగా దాటేసి వచ్చినందుకు దేవుడు కూడా క్షమించకపోవచ్చేమో. దేవాలయం అనేది అహంకారాన్ని వదిలేయాల్సిన చోటు. సామాన్య భక్తులతో కలిసి క్యూలో నిలబడి గంటల తరబడి ఎదురు చూసి దర్శనం చేసినప్పుడే భక్తుడిలో ఉన్న ఓర్పు, భక్తి, వినయం పెరుగుతాయి. లోకంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత ధనవంతుడివి అయినా భగవంతుడిని సన్నిధానంలో కేవలం ఒక యాచకుడివి లేదా దాసుడివి మాత్రమే అని బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్తారు. ఇది మాత్రం 100% సత్యం. పుతిన్ ఇంటిపై డ్రోన్ల దాడులు. రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా దారికి రాకపోయినా కానీ యుక్రెయిన్ ని దారికి తేవడం కోసం ఆయన బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. చివరికి మనం ఒప్పందానికి దగ్గరలో వచ్చామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిందని ఆరోపణలు వచ్చాయి. అవి నిజమో కావో తెలీదు, కానీ రష్యా మాత్రం వాటిని అధికారికంగా ప్రకటించింది. పుతిన్ ని టార్గెట్ చేస్తే రష్యా ఊరుకుంటుందా? పుతిన్ నివాసంపై యుక్రెయిన్ 91 డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని, కానీ తమ రక్షణ వ్యవస్థలు వాటిని కూల్చివేసిందని రష్యా ప్రకటించింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి కేవలం ఉన్న ప్రభుత్వ భవనాలపై రష్యా పెద్ద దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని ఒక కారణం మాత్రమే ఇది అని ఆయన అంటున్నారు. కానీ పుతిన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి కూడా ఈ విషయాన్ని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఆరోపణలు ఒక పెద్ద అడ్డంకిగా మారాయి. పుతిన్ స్వయంగా ట్రంప్ కి ఫోన్ చేసి ఈ దాడి గురించి చెప్పడంతో ట్రంప్ మొదట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది శాంతి చర్చల వాతావరణమని దెబ్బతీసే అవసరం ఉందని ఆయన మండిపడ్డారు.